మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కాకరకాయ టమాటా కూర వండటం ఎలాగో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, టమాటాలు 3, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై ఆయిల్ పెట్టి నూనె వేడి చేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకుందాం. ఇలా ఒకసారి వేగిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉడకనిద్దాం. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి 1 నిమిషం కలుపుదాం. ఇలా టమాటాలు కూడా మెత్తబడ్డాక కరివేపాకు, మనం శుభ్రం చేసి కడిగి కట్ చేసి ఉంచిన కాకరకాయలు కూడా వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాం. కాకరకాయలు టమాటాలు ఇవన్నీ మెత్తబడ్డాయి కాబట్టి దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మరొక 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ. కాకరకాయ టమాటా కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో ధనియాల పొడి, కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. మా వంటగదిలో కాకరకాయ టమాటా కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.